ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు నిన్న కెపాసిటీస్ ఆఫ్ పార్టీస్ అంటే పార్టీల అర్హతకు సంబంధించినటువంటి టాపిక్స్లో భాగంగా అంటే ఎవరెవరితోటి కాంట్రాక్టులు చేసుకోవాలి, ఎవరెవరితోటి కాంట్రాక్టులు చేసుకోకూడదు, అంటే పార్టీల అర్హతకు సంబంధించి అనర్హతకు సంబంధించి నేను మాట్లాడుకున్నాము. అందులో ముఖ్యంగా ఆ మైనర్తో కాంట్రాక్టులు అనేటటువంటివి చెల్లవని, అలాగే మతిభ్రమించేటటువంటి లునటిక్స్ వాళ్ళతోటి కాంట్రాక్టులు చేసుకోకూడదని, అలాగే త్రాగుబోతులకు సంబంధించి మనం అలాగే చట్టరీత్యా అనర్హుడిగా ప్రకటించేటటువంటి వ్యక్తులతో కాంట్రాక్టులు అనేటటువంటి చేసుకోకూడదని మాట్లాడుకున్నాము. అలాగే ఈరోజు క్లాసులో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చి ఇతర వ్యక్తులు, అంటే కాంట్రాక్టుకు సంబంధించి అర్హతల్లో ఇతర వ్యక్తులు, అదర్ పర్సన్స్కి సంబంధించి ఇక్కడ చూద్దామండి. ఇక్కడ ఇతర వ్యక్తుల్ని మనం విదేశీయులు, ఇతర వ్యక్తుల్లో మనం కొన్ని రకాలుగా మనం చెప్పవచ్చును. అందులో ముఖ్యమైనటువంటిది ఒకటి విదేశీయులు. అంటే భారతదేశానికి నాగరికుడు కానిటువంటి వ్యక్తిని మనం విదేశీయుడుగా చెప్తామండి. అంటే భారతదేశానికి సంబంధం లేనటువంటి వ్యక్తిని, ఇక్కడ సభ్యత్వం లేనటువంటి వ్యక్తిని మనం ఏమంటామండి, ఇక్కడ సిటిజన్షిప్ లేనటువంటి వ్యక్తిని మనం విదేశీయుడిగా చెప్తాము. ఈ విదేశీయుడు మనకి రెండు రకాలుగా ఉంటారండి. ఒకటి ఇతన్ని విదేశీ మిత్రుడు మరియు విదేశీ శత్రువుగా మనం వర్గీకరించవచ్చును. విదేశీయుడు అనేటటువంటి వాడు భారతదేశానికి నాగరికుడు కానటువంటి వ్యక్తి విదేశీయుడిగా మనం చెప్పబడతాము. ఈ విదేశీయుడిని విదేశీ మిత్రుడు, రెండు విదేశీ శత్రువుగా ఇక్కడ వర్గీకరణ చేస్తామండి. ఇక్కడ విదేశీ మిత్రుడు అని మనం భావించినట్లయితే అతడు నివసించుచున్నటువంటి దేశంతో మన దేశానికి మంచి సంబంధములను కలిగి ఉన్నప్పుడు అతన్ని విదేశీ మిత్రుడు అంటారు. అంటే అతడు విదేశాల్లో ఉంటూ అతని దేశంతో పాటుగా మన దేశంతో కూడా మంచి సత్సంబంధాలను కనుక నెలకొల్పుని ఉన్నట్లయితే ఆ వ్యక్తిని విదేశీ మిత్రుడు అని అంటాము. ఇతనితోటి కొన్ని షరతులకు లోబడి మనం కాంట్రాక్ట్ కనుక చేసుకున్నట్లయితే ఆ కాంట్రాక్ట్లు క్రమమైనటువంటి కాంట్రాక్ట్లు అవుతాయి. సాధారణంగా ఆ నిబంధనలు ఏమిటి అని మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఒకటి, అతడు భారతదేశంలో నౌకా కంపెనీ యొక్క ఆస్తి కొనుగోలు చేయుటకు అవకాశం లేదు. అంటే భారతదేశంలో నౌకా సంబంధించినటువంటి ఆస్తుల్ని విదేశీయుడు కొనుగోలు చేయడానికి అవకాశం లేదు. అంతేకాకుండా రెండో కండిషను, నౌకా కంపెనీ యొక్క అధికారిగా కూడా అతను నియమించుటకు అవకాశం లేదు. నౌకా కంపెనీ ప్రధాన అధికారిగా కూడా అతను నియమించడానికి అవకాశం ఉండదు. ఎందుకు చెప్తానంటే భారతదేశంలో ఉండేటటువంటి వర్తక వాణిజ్యాలన్నీ కూడా రహస్యంగా అతను విదేశీయులకు తరలించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతను నౌకకు సంబంధించేటటువంటి ఆస్తులు కొనుగోలు చేయడానికి వీల్లేదు. అంతేకాకుండా నౌకా సంబంధమైనటువంటి ప్రధాన అధికారిగా కూడా అతను నియమించడానికి వీల్లేదు. అతడు నివసించేటటువంటి ప్రదేశం నుంచి మన భారతదేశంలో అతనికి గల మంచి సత్సంబంధాలు కనుక ఉన్నట్లయితే అతన్ని విదేశీ మిత్రుడిగా మనం పరిగణించబడతాడు. అలాగే రెండవది విదేశీ శత్రువు. అతడు నివసించుతున్నటువంటి దేశముతో మన దేశమునకు యుద్ధం సంభవించినప్పుడు అతన్ని విదేశీ శత్రువు అని అంటాము. అంటే అతడు విదేశాల్లో అతడు నివసించుతున్నటువంటి దేశము నుండి మన దేశం మీదకి యుద్ధాన్ని కనుక సంభవించినప్పుడు అతన్ని విదేశీ శత్రువుగా పరిగణిస్తాము. అతనితో ఏర్పరచుకునేటటువంటి కాంట్రాక్టులు రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి యుద్ధం జరుగుతూ ఉండేటటువంటి సమయంలో చేసుకునేటటువంటి కాంట్రాక్టులు, రెండు యుద్ధం సంభవించుటకు ముందు చేసుకునేటటువంటి కాంట్రాక్టులు. కాబట్టి ఈ సమయం ఉదాహరణకి యుద్ధం జరుగు సమయంలో కాంట్రాక్టులను చూసినట్లయితే ఈ సమయంలో విదేశీ శత్రువు భారతీయులతో కాంట్రాక్టులు ఏర్పాటు చేసుకోవడానికి వీలు లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా
ఈ యుద్ధం జరిగేటటువంటి సమయంలో కాంట్రాక్టులు చేసుకోవడానికి వీలు లేదు. అలాంటి కాంట్రాక్టులు ఒకవేళ చేసుకుని దావా వేయటకు అవకాశం కూడా లేదు. ఒకవేళ కాంట్రాక్టులు చేసుకున్న దావా వేయటకు అవకాశం లేదు. నెక్స్ట్, యుద్ధం సంభవించుటకు ముందు కాంట్రాక్టులు. ఈ కాంట్రాక్టులు తాత్కాలికంగా రద్దు చేసుకోవాలి, అంతేకాకుండా లేదా శాశ్వతంగా పరిసమాప్తి చేయవచ్చును. ప్రజా విధానానికి వ్యతిరేకంగా ఉన్న కాంట్రాక్టులన్నీ తప్పకుండా పరిసమాప్తి చేసేయాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే విదేశీ మిత్రుడితో కొన్ని కాంట్రాక్టులు చేసుకోవచ్చు, వాడికి కొన్ని కండిషన్స్ మనకి చెప్పడం జరిగింది. అదే విదేశీ శత్రువు అనేటటువంటి వాడు నివసించుచున్నటువంటి దేశం నుంచి మన దేశానికి యుద్ధం సంభవించినప్పుడు అతన్ని విదేశీ శత్రువుగా మనం పరిగణలోకి తీసుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విదేశీ శత్రువుతో కాంట్రాక్టులు అనేటటువంటివి కుదుర్చుకోకూడదు. ఈ కాంట్రాక్టులు అనే విషయంలో మనకి విదేశీ శత్రువులు 2 రకాలుగా మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. కాంట్రాక్ట్కి సంబంధించి యుద్ధం జరిగేటటువంటి సమయంలో కాంట్రాక్టులు, యుద్ధం జరగకముందు ఉండేటటువంటి కాంట్రాక్టులు. ఈ యుద్ధం జరిగేటటువంటి సమయంలో కుదుర్చుకునేటటువంటి కాంట్రాక్టులన్నీ కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చట్టం ఏం చెప్తోందంటే యుద్ధం జరిగేటటువంటి సమయంలో కాంట్రాక్టులు అనేటటువంటివి చేసుకోకూడదు. వాళ్ళతో అట్లా చేసుకునేటటువంటి కాంట్రాక్టులన్నీ కూడా ఇన్వాలిడ్ కాంట్రాక్టులు అవుతాయి, దావా వేయడానికి కూడా అవకాశం లేదు అని చెప్తోంది. అదే యుద్ధం జరగకముందు చేసుకునేటటువంటి కాంట్రాక్టులన్నీ కూడా అవి కూడా అనవసరమైనటువంటి కాంట్రాక్టులు. అవి వాటిని శాశ్వతంగా లేదా పూర్తిగా లేదా తాత్కాలికంగా రద్దు చేయవచ్చును, లేదా పూర్తిగా పరిసమాప్తి అనేటటువంటిది చేయాలి. అంటే ప్రజా విధానానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి కాంట్రాక్టులని ఇక్కడ మనం రద్దు చేసేయాలి పూర్తిగా. నెక్స్ట్, విదేశీ రాయబారులు. విదేశీ రాయబారులు వీరు మన దేశమునకు గౌరవనీయులైనటువంటి వ్యక్తులు. ఈ విదేశీ రాయబారులు అనేవాళ్ళు మన దేశానికి చాలా గౌరవనీయమైనటువంటి వ్యక్తులు. వీరికి సంబంధించి నిబంధనలు ఏమిటి అని మనం ఒకసారి చూసినట్లయితే, కాంట్రాక్టును ఏర్పాటు చేసుకోవచ్చును, న్యాయస్థానాలలో దావా వేయవచ్చును. 2, కాని భారతీయుడు మాత్రం వారిపై దావా వేయడానికి కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి పొందాలి. ఇక్కడ చూస్తే ఈ విదేశీ రాయబారులు అనేటటువంటి వాళ్ళు మన దేశానికి చాలా గౌరవమైనటువంటి వ్యక్తులు. వీళ్ళతో మనం కాంట్రాక్ట్ చేసుకోవాలి అంటే కొన్ని ఆ నిబంధనలు అనేటటువంటివి పాటించాలి. ఇక్కడ ఒకటి, వీరికి సంబంధించినటువంటి నిబంధనలు మనం చూసినట్లయితే ఏం చెప్తున్నారు? ఒకటి, కాంట్రాక్ట్ని ఏర్పాటు చేసుకోవచ్చును, వాటిని మళ్ళీ రద్దు చేసుకోవచ్చును. ఒకవేళ కాని భారతీయుడు ఏదైనా కనుక ఈ కాంట్రాక్ట్ కుదుర్చుకుంటే, అంటే భారతీయుడు కానివాడు ఎవడైనా సరే మనకి ఇక్కడ కాంట్రాక్ట్ కుదుర్చుకుంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతితో అనుమతిని పొందాలి. ఒకవేళ కాంట్రాక్టు కాని భారతీయుడు ఏమైనా కాంట్రాక్ట్ కుదుర్చుకోవడానికి ఒప్పందం కనుక ఏదైనా కుదుర్చుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే మాజీ రాయబారులకు సంబంధించినటువంటి తగాదాలను న్యాయస్థానంలో దావా వేయడానికి ఎటువంటి అనుమతి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వీరు కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతితోటే ఉంటారు కాబట్టి వాళ్ళు మాజీ రాయబారులుగా అవుతారు. కాబట్టి వాళ్ళు అనుకునేటటువంటి కాంట్రాక్ట్ నెరవేర్చలేనటువంటి సమయంలో మనం ఏదైనా దావాలు కనుక వేసినట్లయితే దావాలకి కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి అవసరం లేదు. కొత్తగా ఆ రాయబారులతో ఏదైనా కాంట్రాక్ట్ కుదుర్చుకోవాలి అనుకుంటే, అంటే విదేశీయుడు అది భారతీయుడు కానిటువంటి వాళ్ళతోటి మనం ఏదైనా కాంట్రాక్ట్ అనేటటువంటిది కుదుర్చుకోదలుచుకుంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి పొందాలి అని తెలియజేస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం దావా వేయుటకు గాను ఈ క్రింది సందర్భాల్లో అనుమతిని మంజూరు చేస్తుంది. ఒకటి, ఆ కేంద్ర ప్రభుత్వం అనుమతి అనేటటువంటిది పొందడానికి ఈ దిగువ సందర్భాల్లో అనుమతి అనేటటువంటిది విదేశీ రాయబారులకు సంబంధించి మనం దావా వేయడానికి కొన్ని కండిషన్స్ అనేటటువంటివి చెప్పడం జరిగింది. ఆ సందర్భాలు ఏమిటి అని మనం చూసినట్లయితే, ఒకటి, విదేశీ రాయబారి వ్యక్తిగతంగా లేదా ఏజెంట్ ద్వారా వర్తకం
చేయుచున్నప్పుడు, అంటే విదేశీ రాయబారి వాడు ఏజెంట్గా లేదా వ్యక్తిగతంగా వాడు స్వయంగా కానీ లేదా ఇతర ఏజెంట్ అనేటటువంటిది ఏర్పాటు చేసుకుని వాడి ద్వారా ఏమైనా వర్తకం చేస్తున్నప్పుడు కానీ, అలాగే స్థిరాస్తిని కలిగి ఉన్నప్పుడు వాడు ఏదైనా ఒక స్థిరాస్తిని కలిగి ఉండేటటువంటి పక్షంలో, అలాగే తనకు కల్పించబడినటువంటి సదుపాయములు తాను స్వయంగా ఉపసంహరించుకున్నప్పుడు, వాడికి ఏదైనా కనుక సదుపాయాలు కనుక కల్పించినప్పుడు అటువంటి సదుపాయాలను వాళ్ళు ఉపసంహరించుకునేటటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం వాడి మీద దావా వేయటకు అది పూర్తి అజమాయిషీ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ సందర్భాల్లో ఉన్నప్పుడు మాత్రమే, ఒకటి వాడు స్వయంగా కానీ లేదా ఏజెంట్కి నియమించుకొని వ్యాపారం చేస్తున్నప్పుడు, లేదా స్థిరాస్తిని కొనుగోలు చేస్తున్నప్పుడు, లేదా తనకు కల్పించబడినటువంటి సదుపాయాన్ని తాను స్వయంగా ఉపసంహరించుకున్నప్పుడు. నెక్స్ట్, కార్పొరేషన్లు న్యాయశాస్త్రంచే ఏర్పాటు చేయబడిన కృత్రిమ వ్యక్తిని ఏర్పాటు చేయబడిన కృత్రిమ వ్యక్తిని మనం కార్పొరేషన్ అంటామండి. అంటే ఇంకా చెప్పాలంటే ఎన్ ఆర్టిఫిషియల్ పర్సన్ క్రియేటెడ్ బై లా. దీన్నే మనం భారతదేశంలో కంపెనీల చట్టం 1956 నిబంధనలు కల్పించును. దీనినే జాయింట్ స్టాక్ కంపెనీ అని కూడా అంటారు. దీన్నే జాయింట్ స్టాక్ కంపెనీ అని కూడా పిలుస్తారు. అంటే న్యాయశాస్త్రంచే ఏర్పాటు చేయబడినటువంటి కృత్రిమ వ్యక్తిని మనం కార్పొరేషన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాము. ఇది 1956 చట్టం ద్వారా రూపొందించబడినటువంటి వ్యక్తి. దీన్నే జాయింట్ స్టాక్ కంపెనీలని కూడా మనం చెప్తాము. దీనికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు మనం చూసుకున్నట్లయితే, కంపెనీ యొక్క కాంట్రాక్ట్ అర్హతలు కంపెనీ సంస్థాపనా పత్రం యొక్క నిబంధనలు పరిమితులపై ఆధారపడి ఉంటుంది. అంటే కంపెనీకి సంబంధించేటటువంటి అర్హతలన్నీ కూడా కంపెనీ యొక్క సంస్థాపనా పత్రము మరి యొక్క నిబంధనలు పరిమితులపై ఆధారపడి ఉంటుంది. మనం ఆల్రెడీ కార్పొరేట్ దాంట్లో చెప్పుకున్నాము. కంపెనీల గురించి మీరు తెలుసుకున్నారు. కంపెనీకి యొక్క రాజ్యాంగంగా మనం ఈ సంస్థాపన పత్రాన్ని మనం చెప్తామన్నమాట. మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ కంపెనీ అంటాం మనం. కాబట్టి సంస్థాపన పత్రంలో కంపెనీకి సంబంధించినటువంటి యావత్తు సమాచారము అందులో ఉంటుంది. కాబట్టి నియమ నిబంధనలన్నీ కూడా అందులో ఉంటాయి. కాబట్టి ఆ నియమ నిబంధనలకు అనుసరించి ఇక్కడ ఈ కంపెనీస్ యొక్క కాంట్రాక్ట్ యొక్క అర్హత ఆ సంస్థాపన పత్రంలో ఉండేటటువంటి నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. అలాగే క్లాజులు పరిమితులను అతిక్రమించి కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకున్నప్పుడు అవి చెల్లని కాంట్రాక్ట్లు అవుతాయి. ఎందుకంటే సంస్థాపన పత్రంలో ఉండేటటువంటి అంశాలన్నింటినీ మనం క్లాజులుగా చెప్తాము. అటువంటి క్లాజుల యొక్క పరిమితికి మించి లేదా క్లాజులను ఉపక్రమించినప్పుడు దానికి సంబంధించి చేసుకునేటటువంటి కాంట్రాక్టులన్నీ కూడా ఇన్వాలిడ్ కాంట్రాక్ట్స్ అవుతాయి. కాబట్టి సంస్థాపన పత్రమే ప్రాణం. కాబట్టి సంస్థాపన పత్రంలో ఉండేటటువంటి క్లాజులు ఏ విధంగా అయితే చెప్తున్నాయో, అంశాలు ఏ విధంగా అయితే మనకు చెప్తున్నాయో ఆ అంశాలకు అనుగుణంగానే కాంట్రాక్టులు అనేటటువంటివి ఉండాలి. ఎందుకంటే అక్కడ అంశాల్లో నియమ నిబంధనలు అనేటటువంటివి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఆ నియమ నిబంధనలు కనుక మితిమీరి లేకపోతే పక్కన పెట్టేసి లేదా తప్పుగా కనుక మనం కాంట్రాక్టులు ఏమైనా కుదుర్చుకున్నట్లయితే అటువంటి కాంట్రాక్టులను మనం ఇన్వాలిడ్ కాంట్రాక్టులుగా చెప్తాము. అంతేకాకుండా వ్యక్తిగత స్వభావం కలిగినటువంటి కాంట్రాక్టులను ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ పర్సనల్గా సంబంధించినటువంటి కాంట్రాక్టులు ఏవి కూడా ఈ కార్పొరేషన్లో ఏర్పాటు చేసుకోవడానికి వీలు లేవు. ఎందుకంటే ఇదన్నీ కూడా న్యాయస్థానం ద్వారా ఏర్పాటు అయ్యేటటువంటి సంస్థలే కార్పొరేషన్లు. ఇక్కడ భారత కంపెనీల చట్టం 1956 ప్రకారము ఏర్పడేటటువంటి దాన్ని కంపెనీ అంటాము. దీన్ని
జాయింట్ స్టాక్ కంపెనీలు అంటాము. ఈ జాయింట్ స్టాక్ కంపెనీలు ఖచ్చితంగా తన యొక్క సంస్థాపన పత్రాన్ని అనుసరించి అందులో ఉండేటటువంటి నియమ నిబంధనలను అనుసరించి అది ముందుకు వెళ్ళిపోవాలి. కాబట్టి కాంట్రాక్ట్ విషయంలో కూడా సంస్థాపన పత్రంలో ఏ ఏ నిబంధనలు అయితే వ్రాసుకున్నారో ఆ నిబంధనలకు అనుగుణంగా కాంట్రాక్టులు చేసుకోవాలి. అలాగే సంస్థాపన పత్రంలో ఉండేటటువంటి క్లాజులు లేదా అంశాలని ఏమైనా ఉన్నట్లయితే వాటికి వ్యతిరేకంగా కనుక కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లయితే ఇక్కడ అటువంటి కాంట్రాక్టులు ఇన్వాలిడ్ కాంట్రాక్ట్స్గా మనం తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ వ్యక్తిగత స్వభావంతో కూడినటువంటి కాంట్రాక్టులు ఈ కార్పొరేషన్లో చెల్లవు. కాబట్టి వ్యక్తిగత పర్సనల్ కాంట్రాక్ట్స్ అనేటటువంటివి చేసుకోవడానికి ఇక్కడ అవకాశం లేదు. నెక్స్ట్, దివాలా తీసినటువంటి వ్యక్తులు, ఇన్సాల్వెంట్ పర్సన్స్ అండి. ఒక వ్యక్తి దివాలా తీసినప్పుడు అతని వ్యవహారాలను అఫీషియల్ రిసీవర్ పూర్తి చేయును. ఇతని ఆసక్తికి సంబంధించిన కాంట్రాక్టులను ఏర్పాటు చేసుకొనుట, మూడవ వ్యక్తిపై దావా వేయుట మొదలగు అధికారాలు అఫీషియల్ రిసీవర్ కలవు. దివాలా తీసినటువంటి వ్యక్తి యొక్క రుణదాతలు తమకు రావలసిన మొత్తంగాను అఫీషియల్ రిసీవర్పై దావా వేయవచ్చును. అంటే ఏదైనా ఒక పర్సను ఇక్కడ దివాలాదారుడిగా ప్రకటించినప్పుడు, దివాలాదారుడు అంటే అతనికి ఉండేటటువంటి ఆస్తుల కన్నా అప్పులు మొత్తం ఎక్కువైపోతున్నప్పుడు, వ్యాపార వ్యవహారాల రీత్యా అతనికి లాభాల కన్నా నష్టాలు ఎక్కువగా వస్తున్నప్పుడు, లేదా పీకుల్లోతు అప్పుల్లో పోయినప్పుడు అతను ఆ వ్యక్తిని దివాలాదారుడిగా మనం ప్రకటిస్తాము. అయితే దివాలాదారుడిగా ప్రకటించినప్పుడు న్యాయస్థానం ఒక అఫీషియల్ రిసీవర్ అనేటటువంటి వ్యక్తిని నియమిస్తుంది. ఎందుకంటే అతనితో ముడిపడి ఉండేటటువంటి వ్యక్తులందరికీ కూడా న్యాయాన్ని చేయడం కోసము, తగిన న్యాయం ఏర్పాటు చేసుకోవడం కోసము అఫీషియల్ రిసీవర్ అనేటటువంటి వ్యక్తిని నియమించి ఈ అఫీషియల్ రిసీవర్ ద్వారా అతనికి రావాల్సినటువంటి బయట వ్యక్తులకు చెల్లించవలసినటువంటి మొత్తాలను అతను హ్యాండిల్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఒకవేళ అతనితో ఇదివరకు ఏదైనా ఈ దివాలాదారుడికి చేసుకునేటటువంటి కాంట్రాక్టులు ఏమైనా ఉన్నట్లయితే దానికి సంబంధించి, అలాగే రుణదాతలు ఏదైనా తమకు రావాల్సిన మొత్తాలు ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పులు కనుక ఇచ్చిండి అతనికి మొత్తాలు కనుక రాకపోయినట్లయితే ఇక్కడ దావా అఫీషియల్ రిసీవర్ మీద వేయాలి తప్ప దివాలాదారుడిగా ఎవరైతే దివాలా తీశారో వాళ్ళ మీద దావా వేసి అటువంటి మొత్తాలు పొందే అర్హత లేదు. కారణం ఏంటంటే న్యాయస్థానం అనేటటువంటిది ఇక్కడ ఉదాహరణ కంపెనీల్లో ఇలాగా ఏదైనా దివాలా పరిసమాప్తి చేయడం అనేటటువంటి జరిగింది, లిక్విడేషన్ అంటాం మనం. ఏదైనా దివాలా తీసేటటువంటి సందర్భాల్లో లిక్విడేటర్ని కంపెనీ కోర్టు అపాయింట్ చేస్తుంది అనమాట. అంటే అన్నింటికీ కూడా జవాబుదారీ లిక్విడేటరే. ఇక్కడ కూడా అఫీషియల్ రిసీవరే అన్నింటికీ ఆ దివాలాదానికి సంబంధించినటువంటి అన్నింటికీ కూడా పూర్తి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఒకవేళ రుణదాతలు అదే ఇదివరకు దివాలా తీసేటటువంటి ఇప్పుడు దివాలా తీసినటువంటి వ్యక్తికి సంబంధించి ఏదైనా గతంలో అప్పులు కానీ ఇచ్చినట్లయితే రుణదాతలు వారికి రావాల్సినటువంటి మొత్తాలను తీసుకోవడానికి దివాలా తీసినటువంటి వ్యక్తి మీద దావా వేయడానికి వీలు లేదు. కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర ఇంకేమీ లేదు. సో అవన్నీ సెటిల్ చేయడానికి వ్యక్తిని పునమాయించారు కాబట్టి, అపాయింట్ చేశారు కాబట్టి అఫీషియల్ రిసీవర్ మీదే మనం దావా వేసి డబ్బులు పొందేటటువంటి అవకాశాన్ని రుణదాతలు చూసుకోవాలి. అట్లాగే కన్విక్టులు అంటే దోషులు అని అంటాము. అంటే జైలు శిక్షను అనుభవిస్తున్నటువంటి వ్యక్తిని కన్విక్ట్ అంటాం. ఇతడు కాంట్రాక్ట్ ఏర్పాటుకు అనర్హుడు. అయితే టికెట్ ఆఫ్ లీవ్ అనే లైసెన్స్ కలిగి ఉన్నప్పుడు కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకోవచ్చును. జైలు శిక్ష పూర్తి కాగానే లేదా రద్దు చేయగానే ఈ అనర్హత కూడా పరిసమాప్తి అవుతుంది. సాధారణంగా ఇలాంటి నేరపూరితమైనటువంటి వ్యక్తులతో మనం కాంట్రాక్ట్ అనేటటువంటివి చేసుకోవడం అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం. కాబట్టి 99% కాంట్రాక్ట్ వీళ్ళతో చేసుకోకపోవడమే
అత్యున్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి పద్ధతి. ఒకవేళ జైలు శిక్ష అనుభవించేటటువంటి వ్యక్తులతో కాంట్రాక్ట్ అనేటటువంటి చేసుకోకూడదు, అనర్హత అనేటటువంటిది ఉంటుంది. ఒకవేళ టికెట్ ఆఫ్ లీవ్ అనేటటువంటి లైసెన్స్ కనుక అతను కలిగి ఉన్నాడంటే అతని మీద అతను కాంట్రాక్ట్లు అనేటటువంటి ఏర్పాటు చేసుకోవచ్చును. ఒకవేళ జైలు శిక్ష పూర్తి కాగానే లేదా రద్దు అవగానే అతని యొక్క కాంట్రాక్ట్ కూడా పూర్తిగా పరిసమాప్తం అనేటటువంటిది అవుతుంది. అలాగే లాస్ట్ పాయింట్ వచ్చి మ్యారీడ్ ఉమెన్, వివాహిత స్త్రీ. వివాహిత స్త్రీ తన వ్యవహారాలతో స్త్రీధనానికి బాధ్యత చేసే హక్కు కలిగి ఉంటుంది. కానీ భర్తకు ఏజెంటుగా నిత్యావసరాలు మినహా అతనిని బంధించజాలడు. ఇక్కడ వివాహిత స్త్రీ తన పేరిట ఉండేటటువంటి స్త్రీ ధనాన్ని ఆవిడ పూర్తిగా స్త్రీధనానికి బాధ్యత చేసే హక్కు తన వ్యవహారాలతో, వివాహిత స్త్రీ తన వ్యవహారాలతో స్త్రీధనమునకు బాధ్యత చేసే హక్కు కలిగి ఉండును. కానీ భర్తకు ఏజెంటుగా నిత్యావసరాలు మినహా అతనిని బంధింపజాలదు. అర్థమవుతుందండి. కాబట్టి వివాహిత స్త్రీ తన పేరట ఉండేటటువంటి స్త్రీధనాన్ని కూడా ఎవరు కూడా ముట్టుకునేటటువంటి అర్హత లేదు. ఆమె ఇష్టానుసారం ఏమైనా చేసుకోవచ్చు. నిత్యావసర వస్తువులకు సంబంధించి మినహా మిగిలిన ఏ విషయాల్లోనూ కూడా భర్తకు ఏజెంటుగా నిత్యావసరాలు మినహా అతన్ని బంధించకూడదు. ఏదైనా నిత్యావసరాలు వస్తువులు మినహా మిగతా దేనికి కూడా ఆ అమ్మాయి అతన్ని బంధించడానికి వీలు లేదు. ఈ విధంగా కాంట్రాక్ట్ పార్టీల అర్హత అనర్హతలకు సంబంధించినటువంటి టాపిక్స్ అండి ఇవి. ఇది కూడా మనకి కాంట్రాక్ట్కి అర్హతకు సంబంధించి ఇతర వ్యక్తులకు సంబంధించి చర్చించండి అని అడిగినప్పుడు మీరు ఇక్కడ ఒకటి విదేశీయులు, మళ్ళీ విదేశీయులని మళ్ళీ మనం విదేశీ మిత్రుడు, విదేశీ శత్రువు అంటాము. ఈ విదేశీ శత్రువుకు సంబంధించి మళ్ళీ యుద్ధం జరుగు సమయంలో కాంట్రాక్టులు, యుద్ధం సంభవించుటకు ముందు కాంట్రాక్టులుగా ఇక్కడ మళ్ళీ డివైడ్ చేస్తున్నాము. అట్లాగే రెండోది విదేశీ రాయబారులు. మళ్ళీ ఇక్కడ విదేశీ రాయబారులకు సంబంధించి కాంట్రాక్టులు చేసుకునేటప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. అదే మాజీ రాయబారులు ఏమైనా విదేశీ రాయబారులు ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోకుండానే వాళ్ళ మీద దావాలు వేసుకునేటటువంటి అర్హత కల్పించింది. అట్లాగే కార్పొరేషన్లు, అంటే భారతీయ న్యాయశాస్త్రంచే సృష్టించబడినటువంటి లేదా ఏర్పాటు చేయబడినటువంటి సంస్థల్ని కార్పొరేషన్లు అంటాం మనం. ఇవి భారత కంపెనీల చట్టం 1956 చట్టం ప్రకారం ఏర్పాటు అయ్యేటటువంటివన్నీ కూడా కంపెనీలు. దీన్ని జాయింట్ స్టాక్ కంపెనీలు అంటాము. కంపెనీలు కూడా అవి పూర్తి స్థాయిలో తమ సంస్థాపన పత్రాన్ని అనుసరించి నియమ నిబంధనలను అనుగుణంగానే కాంట్రాక్టులు కుదుర్చుకోవాలి. ఏ విధమైనటువంటి క్లాజుల్ని మిస్యూజ్ చేసుకుని కాంట్రాక్టులు కుదుర్చుకునే అర్హత లేదు. ఒకవేళ కుదుర్చుకుంటే అవి ఇన్వాలిడ్ కాంట్రాక్ట్స్గా ప్రకటించబడతాయి. అట్లాగే నెక్స్ట్ దివాలా తీసినటువంటి వ్యక్తులు. ఈ దివాలా తీసినటువంటి వ్యక్తులతో మనం ఎటువంటి కాంట్రాక్టులు కుదుర్చుకోకూడదు. ఒకవేళ ఇదివరకు దివాలా తీయకముందు అతను ఏదైనా కాంట్రాక్టులు కుదుర్చుకొని ఉంటే ఇక్కడ అఫీషియల్ రిసీవర్ని అనేటటువంటి వ్యక్తిని నియమించడం జరుగుతుంది. అతను పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి పర్యవేక్షణ విధానం అంతా కూడా అతనే చూస్తాడు. కాబట్టి A to Z ఇన్ఫర్మేషన్ అంతా అతనే కలెక్ట్ చేసుకొని ఆ కాంట్రాక్ట్కి సంబంధించి అన్నీ కూడా చూసుకుంటాడు. ఒకవేళ ఇదివరకు రుణదాతలు అంటే దివాలా తీయకముందు ఈ దివాలా తీసినటువంటి వ్యక్తికి ఏదైనా డబ్బులు కనుక ఇచ్చినట్లయితే సొమ్ములు రాబట్టుకోవడానికి దివాలా తరపున అఫీషియల్ రిసీవర్ నియమిస్తారు. కాబట్టి అటువంటి అఫీషియల్ రిసీవర్ మీదే దావా వేసి సొమ్ములు అనేటటువంటిది తీసుకోవడం అనేది చేయాలి. అలాగే కన్విక్టులు సాధారణంగా జైల్లో ఉండేటటువంటి ఉద్దేశంతో జైలులో ఉండేటటువంటి వ్యక్తుల్ని అంటే నేరపూరితమైనటువంటి ఆ వ్యక్తుల్ని లేదా జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి వ్యక్తుల్ని మనం కన్విక్టులు అంటాము. మ్యాక్సిమం ఇలాంటి వాళ్ళతో మనం కాంట్రాక్ట్ చేసుకోకూడదు. ఒకవేళ
మనకి లెటర్ ఆఫ్ లీవ్ అనేది ఏమైనా ఉన్నట్లయితే మనం కాంట్రాక్ట్ అనేటటువంటి చేసుకోవచ్చును. ఎప్పుడైతే అతని జైలు జీవితం అనేటటువంటిది పూర్తిగా పరిసమాప్తం అయినప్పుడు కానీ, లేకపోతే రద్దు అయినప్పుడు కానీ దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లన్నీ కూడా ఈ అర్హత అనేటటువంటిది మనకి పూర్తిగా పరిసమాప్తం అవుతుంది. అలాగే మ్యారీడ్ ఉమెన్, వివాహితమైనటువంటి స్త్రీ, వీళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ అర్హత అనర్హతలకు సంబంధించి ఇతర వ్యక్తులు అంటే ఈ పాయింట్లు మీరు రాయాలండి. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇక నెక్స్ట్ మనం టాపిక్లోకి చూసినట్లయితే మనం ఇది ప్రత్యేకించి పార్టీలకు సంబంధించి అర్హత, ఆగంతుక కాంట్రాక్టులు. ఇక్కడ మనకి ఈ యూనిట్లో 4 హెడ్స్ గురించి మనం తెలుసుకుంటామండి. ఇందులో ఫస్ట్ పాయింట్ పార్టీల అర్హత గురించి మనం చూసాము. అందులో రెండవ మేజర్ హెడ్డింగ్ వచ్చి ఆగంతుక కాంట్రాక్టులు, అలాగే మూడవది వచ్చి కాంట్రాక్ట్ విమోచనము, నాలుగవది కాంట్రాక్ట్ భంగము, దానికి సంబంధించినటువంటి నివారణోపాయాలు. సో ఇక్కడ ఇందులో మనం ఈ యూనిట్కి సంబంధించి మొట్టమొదటి పార్ట్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. పార్టీల అర్హత, కెపాసిటీస్ ఆఫ్ పార్టీస్. సో ఈ కెపాసిటీ ఆఫ్ పార్టీస్లో మనం ఏ పార్టీలకు అర్హతలు ఉండాలి, అందులో మైనర్ ముఖ్యంగానే, అలాగే మతి భ్రమణం చెందినటువంటి వ్యక్తులు, అలాగే త్రాగుబోతులు, అట్లాగే మనకి పిచ్చివాళ్ళు, లొనటిక్స్, డ్రంకర్డ్స్ అండ్ మైనరు, దాని గురించి, అలాగే మూర్ఖులు, వాళ్ళ గురించి కూడా మనం చెప్పుకున్నామండి. తర్వాత ఈ కాంట్రాక్ట్కి సంబంధించి ఇతర వ్యక్తుల గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. విదేశీయులు, విదేశీ రాయబారులని, అట్లాగే కార్పొరేషన్లని, అలాగే కన్విక్ట్లని, వివాహిత స్త్రీలని, ఇట్లాగా మాట్లాడుకోవడం జరిగింది. ఇక ఈ యూనిట్లో సెకండ్ మేజర్ పార్ట్ వచ్చి మనకి కాంటింజెంట్ కాంట్రాక్ట్స్ అండి. ఈ కాంటింజెంట్ కాంట్రాక్ట్లో మనం ఇది కూడా చాలా చాలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఇందులో కాంటింజెంట్ కాంట్రాక్ట్ అంటే ఏమిటి, కాంటింజెంట్ కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాలు ఏమిటి, అలాగే జోదపు కాంట్రాక్ట్కి అంటే ఏమిటి, జోదపు కాంట్రాక్టుకి అలాగే మన ఆగంతుక కాంట్రాక్ట్కి ఉండేటటువంటి వ్యత్యాసం ఏమిటి అనేది ఈ టాపిక్లో మనం తెలుసుకుంటాము. ఇక్కడ ఆగంతుక కాంట్రాక్టు అని మనం అంటే ఏమిటి అన్నాం అనుకోండి. కాంట్రాక్టుల్ని మనం ప్రధానంగా 2 రకాలుగా చెప్పవచ్చండి. ఒకటి పూర్తి కాంట్రాక్టులు, 2 ఆగంతుక కాంట్రాక్టులు అని. అంటే కాంట్రాక్టు పూర్తి కాంట్రాక్ట్ అంటే ప్రామిసరీ ఎటువంటి షరతులు విధించకుండా కాంట్రాక్టును పూర్తి చేయవలసి ఉండును. ఈ పూర్తి కాంట్రాక్ట్లో ఎటువంటి షరతులు లేకుండా ఇక్కడ కాంట్రాక్ట్ పూర్తి చేసేదాన్ని పూర్తి కాంట్రాక్ట్గా మనం చెప్పుకుంటాము. అదే ఆగంతుకమైనటువంటి కాంట్రాక్టులు అంటే సెక్షన్ 31 ప్రకారము కాంట్రాక్టుకు అనుషంగికమైన సంఘటన జరిగినప్పుడు, ఏదైనా ఎనీ కాంటింజెంటల్ సిచ్యువేషన్స్ అండి, అంటే అనిశ్చితమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు లేదా జరగనప్పుడు ఒక పనిని చేయడానికి కానీ లేదా మానడానికి కానీ నిర్ణయిస్తూ ఏర్పాటు చేసినటువంటి కాంట్రాక్టును ఆగంతుకమైనటువంటి కాంట్రాక్టు అంటారు. ఇక్కడ ఏదైనా ఒక అనిశ్చితమైనటువంటి సంఘటన జరిగినప్పుడు లేదా జరగనప్పుడు ఒక పనిని చేయడానికి కానీ లేదా మానడానికి కానీ చేసుకునేటటువంటి ఏర్పాటు చేసుకునేటటువంటి కాంట్రాక్టును ఆగంతుక కాంట్రాక్టు అంటారు సెక్షన్ 31 ప్రకారము. ఉదాహరణకి ఎస్ బికి సరుకులను తనిఖీ చేసి కొనుగోలు చేయుటకు పంపినాడు. ఎస్ బికి సరుకులను తనిఖీ చేసి కొనుగోలు చేయుటకు పంపినాడు. బి సరుకులతో సంతృప్తి చెంది కొనుగోలు చేయుటకు అంగీకరించినాడు.
ఎస్ కామా బీల మధ్య కాంట్రాక్టు ఏర్పడిన కావున ఇందులో అనుషంగికమైనటువంటి సంఘటన బి సరుకు పట్ల చెందడము. అంటే ఇక్కడ అనిశ్చితమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు లేదా జరగనప్పుడు, ఒక పని చేయడానికి కానీ లేదా మానడానికి కానీ తన యొక్క సందిగ్ధతతోటి కాంట్రాక్ట్ కనుక చేసుకున్నట్లయితే దాన్ని మనం ఆగంతుక కాంట్రాక్టు అంటారు. ఇక్కడ ఎస్ బికి మధ్య జరుగుతోంది ఒక కాంట్రాక్టు. ఎస్ బీకు సరుకులను తనిఖీ చేసి కొనుగోలు చేయుటకు పంపినాడు. ఎస్ బీకి సరుకులు తనిఖీ చేసి కొనుగోలు చేయుటకు పంపినాడు. బి సరుకులతో సంతృప్తి చెంది కొనుగోలు చేయుటకు అంగీకరించినాడు. ఎస్ మరియు బిల మధ్య ఇక్కడ కాంట్రాక్ట్ జరిగింది. ఇక్కడ ఆగంతుకు అనుషంగికమైనటువంటి సంఘటన ఏమిటి అంటే బి సరుకు పట్ల చెందడము. అనుషంగికమైనటువంటి సంఘటన సరుకు అంటే ఇక్కడ అనిశ్చితమైనటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు లేదా అనుషంగికమైనటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు కుదుర్చుకునేటటువంటి కాంట్రాక్టులు ఈ ఆగంతుక కాంట్రాక్టులు అవుతాయి. అయితే ఆగంతుక కాంట్రాక్టులకు సంబంధించినటువంటి ఆవశ్యకాలను మనం అలాగే జోదపు కాంట్రాక్టుకి సంబంధించి ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి తేడాలను నిబంధనలను రేపు క్లాసులో చూద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.